నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా వల్లభ గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో, వల్లభ గణపతిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గణపతికి ఉన్నటువంటి అన్ని రకాలైన అవతార స్వరూపాలలో వల్లభ గణపతి అవతార స్వరూపానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ వల్లభ గణపతికి సంబంధించిన ఆరాధన గురించి చెప్పడం జరిగింది. అలాగే వల్లభోపనిషత్తులో కూడా ఈ వల్లభ గణపతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఆరాధనా విధి విధానాలను చెప్పడం జరిగింది. వల్లభ గణపతి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే, భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో లలితా అమ్మవారు యుద్ధం చేస్తున్న సమయంలో భండాసురుడి అనుచరుడైనటువంటి విసుక్రుడు 8 రకాలైనటువంటి దుష్ట శక్తులతో ఒక ప్రత్యేకమైనటువంటి విఘ్నశిలా యంత్రాన్ని తయారు చేసి ఆ విఘ్నశిలా యంత్రాన్ని అమ్మవారి సైన్యం మీదకు ప్రయోగిస్తాడు. ఆ విఘ్నశిలా యంత్రం ప్రభావంతో అమ్మవారి సైన్యం మొత్తం కూడా ఆయుధాలన్నీ పక్కన పెట్టి యుద్ధం చేయకుండా కూర్చుండిపోతారు. ఆ విఘ్నశిలా యంత్రంలో విసుక్రుడు సృష్టించినటువంటి 8 దుష్టశక్తులలో మొట్టమొదటిది అలసట, అంటే బద్ధకం. రెండవది కృపణ, అంటే పిరికితనం. మూడవది దీన, అంటే దిగులు. నాలుగవది నిద్ర. ఐదవది తంద్ర, అంటే కునికిపాటు. ఆరవది ప్రమీలిక. ప్రమీలిక అంటే అవసరం లేనటువంటి మొహమాటం. ఏడవది క్లీవ, అంటే ఒక లక్ష్యం లేకపోవటం. ఎనిమిదవది నిరహంకారం, అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నేను చెయ్యలేను అనే భావంలోకి వెళ్ళిపోవటం. ఈ 8 రకాలైనటువంటి దుష్టశక్తులతో విఘ్నశిలాయంత్రము అనే ఈ యంత్రాన్ని విసుక్రుడు అమ్మవారి సైన్యం మీదకు ప్రయోగిస్తాడు. దాంతో అమ్మవారి సైన్యం అందరూ కూడా భండాసురుడి అనుచరులతో యుద్ధం చేయకుండా యుద్ధరంగంలో కూర్చుండిపోతారు. వెంటనే అమ్మవారి సైన్యములో మంత్రి అయినటువంటి శ్యామలాదేవి, సైన్యాధిపతి అయినటువంటి వారాహి అమ్మవారు లలితాదేవి దగ్గరకు వచ్చి విషయం వివరిస్తారు. వెంటనే లలితా పరమేశ్వరీదేవి పరమేశ్వరుడి వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వుతుంది. వెంటనే పరమేశ్వరుడు కూడా లలితా అమ్మవారిని చూస్తూ ఒక చిరునవ్వు నవ్వుతాడు. అలా లలితా పరమేశ్వరీదేవి పరమేశ్వరుడి వైపు చూస్తూ చిరునవ్వు నవ్వినప్పుడు ఆ చిరునవ్వులో నుంచి ఆనందభావంతో గణపతి ఆవిర్భవించాడని, ఆ గణపతిని వల్లభ గణపతి అనే పేరుతో పిలుస్తారని శ్రీ విద్యా సంప్రదాయంలో బ్రహ్మాండ పురాణంలో వల్లభోపనిషత్తులో చెప్పడం జరిగింది. అందుకే మనకి లలితా సహస్రనామాలలో కూడా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటూ ఒక నామం చెప్పడం జరిగింది. అంటే అమ్మవారు కామేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చిరునవ్వుతో చూడగానే అమ్మవారి చిరుమందహాసం నుంచి గణపతి ఆవిర్భవించాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అలా ఆవిర్భవించిన గణపతినే వల్లభ గణపతి అనే పేరుతో పిలుస్తారు. వల్లభోపనిషత్తులో ఈ వల్లభ గణపతిని చాలా శక్తివంతంగా చెప్పడం జరిగింది. మంత్రశాస్త్రంలో వల్లభ గణపతినే మహాగణపతిగా వర్ణించారు. వ్యావహారికంలో లక్ష్మీ గణపతిగా వర్ణించారు. కాబట్టి గణపతికి పేర్లు మారిన మంత్రశాస్త్ర పరంగా మహాగణపతి అనే పేరుతో, ఉపనిషత్తుల పరంగా వల్లభ గణపతి అనే పేరుతో, వ్యావహారికంగా లక్ష్మీ గణపతి అనే పేరుతో గణపతి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఈ వల్లభ గణపతి రూపం విరాట్ రూపంగా మనకి ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. అలా అమ్మవారి చిరునవ్వు నుంచి ఆవిర్భవించిన వల్లభ గణపతి జయ విఘ్నశిలాయంత్రము అనేటటువంటి ఆ యంత్రాన్ని చిన్నాభిన్నం చేసి మళ్ళీ అమ్మవారి సైన్యం మొత్తం శక్తియుతం అయ్యే విధంగా తన శక్తిని ప్రయోగిస్తాడు. ఆ తర్వాత అమ్మవారి సైన్యం యుద్ధం చేసి అమ్మవారు భండాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించిందని కూడా మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని మనకి ఇంకొక నామం కూడా కనిపిస్తుంది. అంటే అమ్మవారి చిరునవ్వు నుంచి ఆవిర్భవించినటువంటి గణపతి జయ విఘ్నశిలాయంత్రాన్ని చిన్నాభిన్నం చేసి అమ్మవారి సైన్యం మొత్తం కూడా శక్తిని క్రోడీకరించుకునే విధంగా చేశాడని కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. ఈ వల్లభ గణపతి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే అమ్మవారి ఎర్రటి పెదవులు, అమ్మవారు తాంబూలం వేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ ఎర్రదనం నుంచే గణపతి ఆవిర్భవించాడు. కాబట్టి వల్లభ గణపతి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. వల్లభ గణపతికి పరమేశ్వరుడిలాగే 3 నేత్రాలు ఉంటాయి.
ఆ 3 నేత్రాలు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయి. అంటే వీటన్నిటికీ అధిపతి ఈ వల్లభ గణపతి అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి అమ్మవారి పోలిక, అయ్యవారి పోలికతో ఆవిర్భవించినటువంటి ఈ వల్లభ గణపతిని గణపతి విరాట్ స్వరూపంగా వర్ణించారు. కాబట్టి ఈ రూపాన్ని ధ్యానం చేసుకోవటం ద్వారా వల్లభ గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బ్రహ్మకేశవ శివస్థుతిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, బ్రహ్మకేశవ శివస్థుతిని పారాయణ చేయటం ద్వారా ఎలాంటి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. ప్రత్యక్ష వస్తువు కనబడినట్లుగా పరమాత్మ కనబడ్డు కదా, కనబడ్డు గనక సంశయం వస్తుంది. పైగా ఊహిద్దామంటే నువ్వెప్పుడు నీకొప్పుడు పరిచయమైన దాన్ని ఊహించగలవు, కానీ అపరిచితమైన దాన్ని ఎలా ఊహించగలవు? కానీ ఊహ కూడా చేయలేవు ఇక్కడ. అందుకే సంశయ దోషం వస్తుంది. సంశయ దోషం ఒకటైతే, రెండవది ఆత్మ గురించి చెప్పారంటే ఒకదానికోటి అనుకోవడం. ఒక్కొక్కప్పుడు గురువులు శిష్యులను చూసి ఎంత బాధపడతారంటే, ఒక శిష్యుడు గురువుగారు మీరు చెప్పిందంతా పుస్తకం రాసి తెచ్చానండి అన్నాడు. గురువుగారి కన్నీళ్ళు వచ్చాయండి. ఆహా, ఏం శిష్యుడు అని ఆనందం కాదు, ఇదే నేను చెప్పిందని బాధపడ్డాడు ఆయన. అంటే ఆయన ఒకటి చెప్తే వీడు ఇంకోటి అర్థం చేసుకున్నాడు, అంత పుస్తకం రాశాడు అప్పుడే. ఇలాగా గురువు ఒకటి చెప్తే మరొకటి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ దోషం ఒకటి, విపర్యయ దోషం. అంటే సందేహించడం ఒకటిది, రెండవది ఒకదాన్ని కూడా అర్థం చేసుకోవడం, దీన్ని అపార్థం అంటారు ఇక్కడ. ఇది ఇంకా ప్రమాదం. కలడు అని ఎవడనగలడు అంటే ప్రహ్లాదుడు అనగలడు, అంతే కదా. కలడం బోధి కలండు గాలి అంటే కలడో లేడు నాన్న అనలేదు, కలడు నాన్న అన్నాడు. అదండి వాడు. ఆ ఫర్మనెస్ చూడండి అతని దగ్గర ఉంది. కలడో లేడు టైపు, ఎవడు మొసలు బట్టి లాగుతూ ఉంటుందో వాడికి కలడో లేడు కుయ్యోమర్రో. సంశయం లేని స్థితి రావాలండి, అదంత తేలిక. ఈ సంశయ విపర్యయ దోషములు ఏవైతే ఉన్నాయో అవి బాధిస్తూ ఉంటాయి ఇక్కడ. ఒకటి అడుగడుగున సందేహం, రెండు ఒకదానికోటి అనుకోవడం. అనాత్మ విషయాలు ఆత్మయందు ఆరోపించుట, ఆత్మ విషయములు అనాత్మయందు ఆరోపించుట. మీరే చెప్పారు కదండి భగవంతుడు అంతా చేశాడని, నేను అక్కడ చెప్పా. మరి అగ్నిహోత్రుడు ఆయనే, జ్ఞాపకం ఆయన అన్నారు కదండి. అంటే అదే సమయంలో ఆయన వారి కర్మను అనుసరించిన ఒక మాట అన్నాం కదా, అంటే పూర్తిగా వినలేదని వాడు ఒకదాని కూడా వెంటనే వచ్చేసాడు. దాని విపర్య దోషం అంటారు ఇక్కడ. ఈ సంశయ విపర్య దోషం పోవడం కోసం సాధన ఏమిటో తెలుసా? దాన్ని తొలగించడమే సాధన. ఎలా తొలగిస్తావు? విచారణ. అపోహనం అంటే విచారణ అని అర్థము అన్నాడు ఇక్కడ. అందుకే మత్త స్మృతి జ్ఞానం అపోహనం. అంటే బ్రహ్మము గురించి కలిగిన స్మృతి ఒకటి, దానికి కావలసిన జ్ఞానం ఒకటి, ఆ జ్ఞానంతో చేయవలసిన విచారణ ఒకటి. ఈ మూడు నా వల్లనే వస్తాయని భగవానుడు అభయమిచ్చాడు ఇక్కడ. మొదట చెప్పింది అపోహనం అంటే మరపు, ఇప్పుడు చెప్పింది విచారణ. ఈ మూడు కూడా లోపల కేవల చైతన్య స్వరూపుడు చిద్రూపుడైన పరమాత్మ వల్లనే కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ నెగిటివ్ మీనింగ్ లేదు చూడండి. పుణ్యాత్ములకి ఇలాగా పాపాత్ములకి ఇలాగా లేదు, అంత పుణ్యాత్ముల సబ్జెక్టే వాళ్ళకి. దీన్ని బట్టి మనకు జ్ఞానం అనుకుండవలసిన 3 దశలు, మధ్యలో జ్ఞానం, తర్వాత విచారణ. ఈ రెండిటితో స్మృతిలోకి వెళ్ళాలి. ఏది స్మృతిలో ఉండాలో దాని గురించిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని విచారణ చెయ్యాలి అని చెప్తున్నాడు ఇక్కడ. క్రమం అది ఇక్కడ. మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. దీన్ని బట్టి ఆ భగవానుడు ఎవరికి కలిగిస్తాడు అంటే మునుపు చెప్పినట్లుగా సాత్విక ప్రవృత్తి కలవారికి కలిగిస్తాడు. అందుకే ఇప్పుడు మన పని ఏమిటి? దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే దీనివల్ల నీకు తెలిసేవాడెవడు? బ్రహ్మము కదా. ఆ బ్రహ్మం ఎవడు అది కూడా చెప్పాలి కదా. ఇంతవరకు త్వంపద శోధన చెప్పారండి. త్వంపద శోధన అంటే జీవుడు తనను తాను ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్పారు. విచారణ వల్ల, జ్ఞానం వల్ల కలిగిన స్మృతి, ఇది శుద్ధతకి. అలా అయిన స్మృతిలో భాషించే తత్వం ఏది? ఇప్పుడు తత్, దాని గురించి చెప్పాలి. అది వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంత కృత్ వేద విదేవ చాహం. ఏ బ్రహ్మమైతే తెలుసుకోవాలని ఇంతవరకు ఏకరువు పెడుతూ వచ్చామో, బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు, పరమేశ్వరుడు, ఎన్ని పేర్లను ఒకడే. ఎవడి గురించి తెలుసుకోవాలని మనం చెప్తూ ఉన్నామో వాడి గురించి తెలియజేయడానికి పుట్టింది ఒక శాస్త్రం, దాని పేరు వేదము. వేదము అని మన అన్న వేదములు, అవి బహువచనం కదండి. 4 వేదములు. 4 వేదాల్లో అనేక రుక్కులు, అనేక యజస్సులు, అనేకములైనటువంటి సామములు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉన్న వేదములన్నీ కలిపి వేదైశ్చ సర్వై, అన్ని వేదముల చేత తెలియబడేవాడు ఒక్కడే. చూసారా, వేదాలు ఎక్కువే, వేద్యుడు ఒక్కడే. ఇన్ని రకాల వేదములు వేద్యుణ్ణి అందిస్తున్న, వేదముల చేత తెలియబడేవాడు వేద్యుడు అంటే అర్థం. వేదములన్నిటి చేత
తెలియబడేవాడు నేను, వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆది నేనెరుగతగిన ఆ దేవుడను అని యానతిచ్చి కృష్ణుడు అర్జునునితో అంటాడు అన్నమయ్య. వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే, అది తర్వాత వస్తుంది. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య, వేదములన్నిటి చేత తెలియబడేవాడు. వేదముల్లో ప్రధానంగా కర్మ, ఉపాసన, జ్ఞానములను 3 ఉంటాయి. కర్మము యజ్ఞస్వరూపం, కానీ యజ్ఞస్వరూపముగా కర్మ ఫలప్రదాతగా కర్మకాండలో చెప్పబడుతున్నాను. ఉపాసన ఎందు ఉపాస్య స్వరూపుడైన సగుణ బ్రహ్మముగా చెప్పబడుతున్నాను. ఇక జ్ఞానమునందు సర్వుల్లో అంతర్యామిగా అభిన్నముగా ఉన్నటువంటి పరమాత్మగా చెప్పబడుతున్నాను. నేనే అక్కడ చెప్పబడుతున్నాను. కనుక యజ్ఞేశ్వరుడు ఆయనే, ఉపాస్యమైనటువంటి భగవంతుడు ఆయనే, ఆఖరికి ఉపనిషద్వేద్యమై ఆత్మకు ప్రత్యేగాత్మక అభిన్నమైన పరమాత్మ కూడా ఆయనే. ఆ 3వది వచ్చేటప్పటికల్లా వేదాంతం వచ్చిందండి ఇక్కడ. అంటే ఆ యజ్ఞములు, ఆ ఉపాసనలు చేయవలసింది ఏంటంటే ఆయనే నీలో ఉన్నాడు. నీలో ఉన్నాడంటే ప్రకృతితో తాదాత్మ్యం చెందినటువంటి వికారాలతో నువ్వు కాదయ్యా, దీనిలో ఉంటూనే విలక్షణముగా ప్రత్యేగాత్మ. అది చివరికి వచ్చేది వేదాంతం. అంటే సర్వయజ్ఞముల సర్వ ఉపాసనల ఫలం ఏమిటి? నీలో ఉన్న ప్రత్యేగాత్మను పరమాత్మకు అభిన్నముగా తెలియుటయే. ఇది దీని యొక్క పరమార్థం. అది కూడా ఆయనే కలిగిస్తున్నాడు. కనుక యజ్ఞస్వరూపుడు, ఉపాస్యస్వరూపుడు, ప్రత్యేగాత్మస్వరూపుడు అయినటువంటి భగవానుడు ఎవరి చేత తెలియబడిచబడుతున్నాడు? వేదముల చేత. వేదముల్లో మొదటి భాగము ఏదైతుందో సంహిత, దాని తర్వాత కర్మకలాపానికి సంబంధించిన భాగమంతా ఆరణ్యకము, బ్రాహ్మణము అని చెప్పబడుతుంది. జ్ఞాన సంబంధమైనది ఉపనిషత్తుని చెప్పబడుతుంది. ఇది వేదముల చివర ప్రతిపాదింపబడ్డాయి గనక దానికి వేదాంతము అని పేరు. ఆ వేదాంతము ఏర్పరిచిన వాడెవడు? నేనే అన్నాడు ఇక్కడ. వేదాంతకృత్ వేద విదేవచాహం, వేదాంతకృత్ వేదములను ఏర్పరిచిన వాడను నేను అన్నాడు ఇక్కడ. వేదాంతమును ఏర్పరిచినవాడు వేదాంతకృత్, వేదాంతం ఏర్పరిచేటండి ఆయన ఇక్కడ. అంటే అర్థం వేదాంత రూపమైన జ్ఞానము వేదముల అంతర్భాగమే. మరి వేదములే ఆయన నుంచి వచ్చాయన్నప్పుడు వేదాంతం ఆయన నుంచి వచ్చినట్లు కదా. అంతేకాదు, వేదాంతకృత్ అనే మాటకు ఒక అత్యద్భుతమైన విషయం ఏంటంటే బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకుడును నేను అని దీని యొక్క అర్థం. ఇక్కడ వేదాంత విద్యా సంప్రదాయం ఒకటి ఉంది, ఆ సంప్రదాయం నాతోనే ప్రారంభమైందన్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ బహుళ ఏకాదశి. ఈ రోజున మహావిష్ణువుని పూజ చేసి ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉపవాస జాగరణను కూడా పాటించాలతో పాటు నువ్వులను 6 విధాలుగా ఉపయోగించాలి. ఒకటి, స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయటం. స్నాన సమయంలో నువ్వుల పిండిని శరీరానికి రుద్దుకోవటం, నువ్వులతో దేవతార్చన చేయటం, నువ్వుల దానం చేయటం, నువ్వులను భుజించడం, త్రాగే నీటిలో కలుపుకోవటం అనేటువంటి 6 విధాలుగా ఈనాడు నువ్వులను ఉపయోగించడం వల్ల విశేష ఫలితాలు అనేటువంటివి మానవాళికి కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. తిలలకు అంత గొప్ప విలువను ఈ ఏకాదశి తిథి నాడు ఇచ్చారు. ఆ తిలలంటే సాక్షాత్తు విష్ణుదేవుని యొక్క అంశస్వరూపంగా మనం భావించాల్సి ఉంటుంది. అందుకనే లక్ష్మీదేవి పాలకడల నుంచి ఉద్భవించిన సమయంలో ఆమె నువ్వుల వనంలోనే పరిగెత్తిందిట. విష్ణుదేవుడు వచ్చినప్పుడు ఆయన కూడా ఆమె వెంట పరిగెత్తి ఆమెను వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి శాస్త్రం. స్వామివారి పాదాల కింద ఆ నువ్వులు పడటం వలన అంత గొప్ప విశేషకరమైన సత్ఫలితం కలిగింది నువ్వులకు. దానివల్ల తిలల యొక్క ప్రభావం మహావిష్ణువు దేవుని యొక్క పాదార వింద తత్వానికి నిదర్శనంగా మనం చెప్పుకుంటూ వివిధ రకాలైనటువంటి లాభదాయకమైన ప్రభావాలతో పాటు ఆరోగ్యప్రదమైన జీవన విధానంతో పాటుగా గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కూడాను ఈ యొక్క షట్తిల ఏకాదశి నాడు మనం పాటించేటువంటి ఈ విధి విధానం
సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి విధి విధానాన్ని మనకు ప్రసాదిస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:20. తిథి ఏకాదశి తెల్లవారుజామున 4:12 వరకు. నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 2:45 వరకు. వర్జం రాత్రి 10:09 నుంచి 11:35 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:51 వరకు. అమృతకాలం ఉదయం 10:11 నుంచి 11:42 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం విజయ ఏకాదశి. సర్వేషాం విజయ ఏకాదశి అంటే మాధ్వులకు వైష్ణవులకు స్మార్తులకు కూడా ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం సందర్భంగా మనం చేసేటువంటి కార్యక్రమాలు ఉపవాసం ఉండడం వల్ల విజయాలు లభిస్తాయి, పుణ్యం లభిస్తుంది, పాపాలు నశిస్తాయి, ఆరోగ్యం శారీరకంగా మానసికంగా ఏర్పడుతుంది. బుధవారం కాబట్టి మనం పిల్లల చేత బాలరామాయణం పారాయణ పిల్లలతో కలిసి చేయడం ద్వారా వారిలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. విశేషించి మన వల్ల సమాజానికి పూర్తిగా మేలు కలిగేలాగా వాళ్ళు తయారవుతారు. అలాగే బుధవారం కాబట్టి హయగ్రీవ జపం చేయడం ద్వారా, హయగ్రీవ పూజ చేసి పెసలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేయడం ద్వారా, ఆ ప్రసాదం స్వీకరించడం ద్వారా విద్యార్థులలో విద్యాశక్తి, జ్ఞానము, విద్యను సద్వినియోగం చేసే శక్తి, విశేషించి జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతాయి. నేటి ఆణిమిత్యాలు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే ముఖ్యం. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కృష్ణావతారానికి కొనసాగింపు వెంకటేశ్వరావతారం అన్న విషయాన్ని పద్మావతీదేవి చిలికెత్తెలతో మాట్లాడుతున్నప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, బకుళమాత చెప్పింది. తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇవన్నీ మాకు అనవసరం, ఈ విషయాలు నువ్వు మాతోనూ మాట్లాడకూడదు, పద్మావతీదేవితోనూ మాట్లాడకూడదు, మాతో వచ్చి ఇవన్నీ చెప్పి మాట్లాడుతున్నావని వాళ్ళు తొందరపాటుతో రాళ్ళు పెట్టి గుర్రాన్ని కొట్టారు. ఆ గుర్రం అక్కడ పడిపోయింది. ఆయన ఒక్కడే కొండెక్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి అన్నం తినడం మానేసి మంచం మీద పడుకున్నాడు. అంటే ఒక కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు అనుకున్నది జరగనప్పుడు ఎంతటి వాడు కూడా మన క్లేశానికి గురవుతాడు. కానీ తట్టుకు నిలబడి ఉంచుకొని మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. విడంబయం లౌకికమాపశయ్యాన్ యథాయుగాంతే వటపత్రశాయి అన్నారు. ఆ పడుకున్నప్పుడు ఎలా పడుకున్నాడంటేట, ఆ లోకాలన్నీ మహాప్రళయంలో కలిసిపోయిన తర్వాత మర్యాకు మీద పడుకుంటాడే వటపత్రశాయి. లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో అంటాడు, ఈ లోకాలన్నీ మహాప్రళయంలో అయిపోయిన తర్వాత కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు. ఆయన
మహాప్రళయంలో ఆ జలధి మీద రావి ఆకు మీద పడుకుని ఆ కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉంటాడు. అదేంటంటే కాలి బొటన వేలు ఎందుకు నోట్లో పెట్టుకోవడం అంటే, మీ అందరికీ పుట్టినప్పుడు చేతి బొటన వేలు పెట్టుకోవడం అలవాటు, నేను మీలా ఎందుకు పెట్టుకుంటాను, కాలి బొటన వేలు పెట్టుకుంటాను అన్నాడు. ఇప్పటికీ పిల్లలు కొంతమంది అలా పెట్టుకుంటారు, అలా పడుకుంటాడు. అటువంటి వాడికి నేను నమస్కరిస్తున్నానన్నాడు లీలాశుకుడు. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినియేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి విడంబయం లౌకికమాపశయ్యాన్ యథాయుగాంతే వటపత్రశాయి. యుగాంతంలో వటపత్రశాయి ఎలా పడుకుంటాడో అలా వెళ్ళి ఇంట్లో మంచం మీద హాయిగా ఏదో బాధపడిపోతున్న వాళ్ళ, కళ్ళంబట నీళ్లు వచ్చేస్తున్న వాళ్ళ ఓ పక్కకి తిరిగి ఏమిటో ఆలోచనాముద్రతో పడుకున్నాడు. ఒకళ్ళ మాట వచ్చింది, నాయన రావయ్యా భోజనం పెడతాను. ఆయన ఏం తిరగలేదు. ఆవిడ మంచం మీద కూర్చొని తట్టి, అదేమిటి అంత బాధగా ఉన్నావు, అంత విచారంగా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు. ఆయన ఏం చెప్పలేదు. మనోగతం వదాదేశం గౌరవం మహిమాకృధ గౌరవం బలరామస్య దేవకీ వసుదేవయో దుఃఖం భవతి తాం దృష్ట్వా యభుక్తం భూతభావన సర్వలోకార్తి సంహర్త పుణ్యమూర్తే నమోస్తుతే. ఓ వెంకటేశ్వర, నువ్వేం సామాన్యమైనటువంటి వాడివి కాదు కదా. నా మీద ఒట్టు పెట్టి అడుగుతున్నాను, నీ అన్న బలరాముడి మీద ఒట్టు పెడుతున్నాను, మీ తల్లిదండ్రులు దేవకి వసుదేవుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావో నాకు చెప్తావా చెప్పవా? నువ్వు చెప్పకపోతే హ్యభుక్తం భూతభావన, నేనెక్కడన్నాను తిన్నావు, నువ్వు తినకపోతే నాకు సహిస్తుందా తల్లిని? ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడైనా చాలా అందమైన కన్యను ఎవరినైనా చూసి మోహపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రయత్నం ఎదురు దెబ్బ తినడం వల్ల బాధపడుతున్నావా అంది. తల్లి మనసు పట్టేదు అంటే ఆయన అన్నాడు, అమ్మా నీ దగ్గర అబద్ధం ఎందుకు, మద్దుఃఖ వ్యపనోదాయ హరిణా నిర్మితాంగణే. అమ్మ అంటే అమ్మే. ఎవరికైనా మనసులో బాగా కష్టం కలిగినప్పుడు ఏమీ చెయ్యక్కర్లా, వెళ్ళి అమ్మ చెయ్యి పట్టు కూర్చుంటే చాలు, శాంతి కలుగుతుంది. అమ్మ అంటే ఓదార్పు. అమ్మ లాంటి వ్యక్తి లోకంలో ఉండదు. అందుకే మద్దుఃఖ వ్యపనోదాయ హరిణా నిర్మితాంగనే. అమ్మా, నేను ఎంత పరమాత్మనైనా నాకు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి, నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు ఉంటారు అని నాకు అమ్మగా నిన్ను హరి నిర్మించాడమ్మా అన్నాడు. హరెవరు? ఆయనే గుర్తు చేశాడు. ఒకప్పటి అవతార ప్రయోజనం అమ్మా, తల్లిగా తీసుకొచ్చాను నిన్ను అని. నిర్మితా హరిణాంగని గవాంకోటి సహస్రేషు హయునామయుతం తథా సువర్ణ తిలదానానాం సమం మాంగల్యబంధనం. అమ్మా, నేను ఒక పిల్లని చూశానమ్మా, ఆ పిల్ల మీద మోజుపడ్డాను, ఆ పిల్లని వివాహం చేసుకోవాలని ఉంది. కానీ వాళ్ళేమో పిల్లనివ్వడానికి ఎదురు రావడమే కాకుండా నేను వెళ్ళిన గుర్రాన్ని కూడా రాళ్ళు పెట్టి కొట్టి పడగొట్టేశారమ్మా. ఇంకో దెబ్బలు తిని వచ్చేసాను, చాలా బాధగా ఉంది. అయితే ఒకటి, వివాహం జరిపించడంలో ఉపకారం చేసిన వాళ్ళందరికీ కూడా మహాఫలితం ఉంటుంది. ఎందుకని అంటే గవాంకోటి సహస్రేషు, కోట్ల గోవులని దానం చేసిన, కోట్ల గుర్రాల్ని దానం చేసిన, అధిక మొత్తంలో బంగారాన్ని నల్ల నువ్వుల్ని దానం చేసిన ఎంత ఫలితం వస్తుందో, ఒక్క వివాహం అవ్వడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, సాయం చేసిన వాళ్ళందరికీ ఆ ఫలితమే వస్తుందమ్మా. నా పెళ్ళికి నువ్వు సాయం చేసి పెట్టద్దా, తల్లివి కదా అన్నాడు. పైగా అమ్మా తమ్మే మాతా పితా దేవి మా భ్రాత మాతులయేవచ, నాకు ఈ అవతారంలో అమ్మైనా నువ్వే, నాన్నైనా నువ్వే, మేనమామైనా నువ్వే, సోదరుడైనా నువ్వే. ఇవన్నీ ఊరట స్థానములు అంటారు లోకంలో. ఇవన్నీ కూడా ఊరటనిస్తాయి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనత్తకి అంత ప్రేమ ఉంటుందట, మా అన్నదమ్ముడి బిడ్డ అని అంత ప్రేమ ఉంటుందట మేనత్తకి. అందుకని ఆయన అన్నాడు, ఇన్ని ప్రేమ స్థానాలు అందరికీ నేనే ఇచ్చా, నాకు మాత్రం అన్ని ప్రేమ స్థానాలు నువ్వే. లోకంలో అంతే, అమ్మ ఒక్కతి ఉంటే అందరూ ఉన్నట్టే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రథం వానర లక్షణం. వానర ధ్వజం గల రథాన్ని ఎక్కాడు.
అభేద్యమైన కవచాన్ని ధరించాడు. అతడు బలవంతుడు. కృష్ణుడు అతడి సారథి. దివ్యగాంధీవ ధనస్సును పట్టుకున్నాడు. పదునైన బాణాలు ప్రయోగిస్తూ ద్రోణుణ్ణి దాటిపోయాడు. ఇలా చెయ్యటం వీరుడైన అర్జునుడికి తగినదే అని గ్రహించు. ఆచార్యుడేమో వృద్ధుడు, పాపం త్వరగా కదల్లేడు. బాగా శ్రమించి భుజబలాన్ని ప్రదర్శించలేడు. ఎన్ని బాణాలు గుచ్చుకున్నాడు చూడు. అందువల్ల ఆ అర్జునుడు ఆచార్యుడినే మించిపోయాడు. ఈ కారణంగా మనం ద్రోణాచార్యుడిలో తప్పు పట్టలేము. ఏమి అనకూడదు, తెలుసుకో. ఓ దుర్యోధన, దైవ నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా మార్పు ఉండదు. ఎందుకంటే మనం మహాశక్తిని ప్రదర్శించి పోరాడుతూ ఉన్నాం. అయినా యుద్ధంలో సైంధవుడు చనిపోయాడంటే ఇక్కడ దైవమే పనిచేసింది. దైవమే అసలు కారణమే ఉంది అని తెలుసుకో. నీతో పాటు మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. మోసంతోనో పరాక్రమంతోనో ఇప్పుడు విజయం పొందటానికై ప్రయత్నిస్తున్నాం. మేము ఎన్ని మోసాలు చేశాను నీకోసరం. అయినా మన పౌరుషాన్ని దైవమే నాశనం చేసి మనలనే వెనక్కు నెడుతూ ఉంది. దైవోపసృష్టక పురుషో దైవోపసృష్టక పురుషో యత్కర్మ కురుతే క్వచిత్ యత్కర్మ కురుతే క్వచిత్ కృతం కృతం హి తత్కర్మ కృతం కృతం హి తత్కర్మ దైవేన వినిపాత్యతే దైవేన వినిపాత్యతే. దైవం చేత విడిచిపెట్టబడిన పురుషుడు ఎప్పుడు ఏ పని ప్రారంభించి చేస్తున్నా ఆ పనులన్నిటినీ దైవం తారుమారు చేస్తూనే ఉంటుంది. యత్కర్తవ్యం మనుష్యేణ యత్కర్తవ్యం మనుష్యేణ వ్యవసాయవతా సదా వ్యవసాయవతా సదా తత్కార్యమవిశంకేన తత్కార్యమవిశంకేన సిద్ధిర్దైవే ప్రతిష్ఠిత సిద్ధిర్దైవే ప్రతిష్ఠిత. మనిషి ఎప్పుడూ ప్రయత్నశీలుడే ఉండాలి. డీలా పడిపోకూడదు. అనుమానం లేకుండా తన కర్తవ్య కర్మలు చేస్తూనే ఉండాలి. ఏం చేస్తావు? ఫలితం మాత్రం దైవాధీనమై ఉంటుంది. మనకు అన్యాయం ఉంటే దైవం మనకు పాఠం నేర్పుతుంది. మనం న్యాయంగా ఉన్నామనుకో న్యాయం చేస్తుంది. ఫలితాన్ని దేవుడికి అప్పగించాలి అని గ్రహించు. మనం పాండవులను కపటత్వంతో మోసగించాం. వారిని చంపాలని విషప్రయోగాలు చేశాం. లక్క ఇంటిని కాల్చాం. జూదంలో ఓడించాం. కుటిల నీతిలో అడవికి పంపించాం. ఇలా మనమెంత ప్రయత్నం చేసినా వాటిని దైవం పడగొట్టేసింది. చూసావా? మన ప్రయత్నాలన్నీ నిష్ఫలాలు చేసేసింది. కనుక నువ్వు ప్రస్తుతం ఆ దైవాన్ని పక్కన పెట్టి పురుష ప్రయత్నంతో పోరాడు పోన్లే. ఆ పైన దైవ నిర్ణయం. మొదట నీ సేనలు ఎక్కువగా ఉన్నాయి. యోధుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పాండవుల సైన్యం మాత్రం చాలా తక్కువగా ఉంది. అలా వ్యత్యాసంతో యుద్ధం ప్రారంభమైంది మొదటి నుంచి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే తక్కువ సంఖ్య గల వారి చేతిలో ఎక్కువ సంఖ్య గల వారు నశించిపోయారు. ఇలా జరగటానికి దైవమే కారణం. ఈ పని దైవమే చేసిందని నేను అనుకుంటున్నాను. ఇది నిజం. దైవమే నీ పురుషార్థాన్ని నాశనం చేసింది తెలుసుకో అన్నాడు. ఇలా కర్ణ దుర్యోధనుడు దీర్ఘంగా మాట్లాడుకుంటూ ఉండగా యుద్ధభూమిలో వారికి పాండవుల సేనలు కనిపించాయి. తర్వాత నీ వారికి పాండవులకు మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇప్పుడు 153, 154, 155, 156 ఈ అధ్యాయాలు. సంజయుడు
ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ప్రచండంగా ఉన్న నీ గజసేన పాండవసేన మీదకు దాడి చేసింది, ఘోరంగా పోరాడింది, ప్రారంభమైంది. యుద్ధంలో నీ వారు అతి ఘోరంగా యుద్ధం చేసుకున్నారు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తున్నాడు, అంటే సాయంత్రం అన్నమాట, అయిపోయింది. అప్పుడు వారు విడిచిన వేల కొద్ది బాణాలు 10 దిక్కుల్లోనూ వ్యాపించాయి. పాండవులు ఇలా యుద్ధం చేస్తూ ఉంటే దుర్యోధనుడు ఆ సేనల్లోకి ప్రవేశించాడు. తన రథఘోషతో దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ భూమిని కంపింపజేస్తూ పాండవ సేనను ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు పాండవ సేనలకు దుర్యోధనుడికి మధ్య జరిగిన యుద్ధంలో సకల సేనలు తీవ్రంగా నాశనమైపోయాయి. ఓ మహారాజా, తర్వాత సాయంకాల సమయంలో అర్జునుడు సైంధవుణ్ణి వధించి ధర్మరాజు వద్దకు వచ్చాడు. సైంధవుడి మరణం గురించి చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడు సాత్యకి కలిసి ద్రోణుడిపైకి దాడి చేశారు. అలా యోధులందరూ తమ ప్రత్యర్థుల మీద దాడి చేశారు. ఆ సంధ్యా సమయంలో శృంజయులకు ద్రోణుడికి మధ్య అతి దారుణమైన యుద్ధం జరిగింది. అప్పుడు ఆ ప్రాంతం చీకటితోనూ సేనలు రేగగొట్టిన ధూళితోనూ నిండిపోయింది. బాగా చీకటి కమ్ముకొని ఉండటంతో తనవారు ఇతరులు అనేది కూడా తెలియలేదు. ఆ అపర సంధ్యా వేళలో అంతా ఉన్మాదానికి గుతోలోనై ఉంది. అప్పుడు ఆ రాత్రి వేళలో కౌరవ సేన మణులతో కూడిన బంగారు నగలను అలంకరించుకొని ఉంది. అప్పుడు అది నక్షత్రాలతో కూడిన ఆకాశంలాగా ఉంది. కౌరవ సేనంతా అంగదాలు, కుండలాలు, పతాకాలు, శస్త్రాలతో ప్రకాశించింది. అలాగే ఏనుగులు, రథాలు బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉన్నాయి. అవి మెరుపులతో కూడిన మేఘాల్లాగా కనిపించాయి. రుష్టులు, శక్తులు, గదలు, బాణాలు, ముసలాలు, ప్రాసాలు, పట్టిశాలు నిప్పురవ్వల్లాగా నేల మీద పడుతూ కనిపించాయి. సైనికులు యుద్ధం చేయాలని కోరుకుంటూ తమ తమ ప్రత్యర్థుల వద్దకు చేరుకున్నారంతా. ఆ రాత్రి యుద్ధం భయంకరంగాను దారుణంగాను జరుగుతూ ఉంటే పాండవులు, సృంజయులు కోపించి ద్రోణుడిపైకి దాడి చేశారు. అప్పుడు ద్రోణుడు తన ఎదుట నిలబడిన మహారాజులందరినీ యుద్ధం నుండి పారిపోయేలాగా చేశాడు. కొందరిని యముడింటికి పంపించాడు. ఆ రాత్రి సమయంలో దారుణంగా యుద్ధం జరుగుతోంది. ద్రోణుడు తన బాణాలతో కేకేయులను, దృష్టద్యుమ్నుడి కొడుకులను వధించాడు. తనకు ఎదుట నిలబడిన మహారథులను అందరినీ పితృలోకాన్ని పంపించాడు. విజృంభించాడు ద్రోణుడు. అప్పుడు ఆ ద్రోణుణ్ణి శిబి మహారాజు ఎదుర్కొన్నాడు. ద్రోణుడు శిబి తలను తలపాగాతో పాటు శరీరం నుండి ఖండించాడు. శిబి కూడా పోయాడు. తర్వాత భీముడు తన పిడికిలితో కళింగ రాజకుమారుని కొట్టాడు. ఆ ముష్టిఘాతంతో కళింగరాజు యొక్క ఎముకలన్నీ పటపటా విరిగి రణభూమిలో విడివిడిగా పడిపోయాయి. కళింగరాజు మరణించాడు. ఆయన కూడా మహాశక్తివంతుడే. తర్వాత భీముడు మరొక శత్రువైన ధ్రువుడి రథం మీదకు వేగంగా వెళ్ళాడు. ఒకే ఒక్క పిడుగు గుద్దు గుద్దాడు. ఆ పిడుగు గుద్దుతో ధ్రువుడు నేల మీద పడిపడి చనిపోయాడు. ఆ తరువాత భీముడు జయారాతుడి రథం మీదకు వెళ్ళి పదే పదే సింహనాదం చేశాడు. అలా సింహనాదం చేస్తూనే తన కుడి అరచేతితో ఒక చెరుపు చెరిచి జయరాతుడిని చంపేశాడు. ఆ ప్రదోషాల సమయంలో కౌరవ సేనంతా చెదిరిపోయింది. ఆ ప్రదోషకాల సమయం అది. భీముడు రాజుల అభినందనలను పొందుతూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. ఆ భూరిశ్రవుడు ప్రయోపాశాన్ని కూర్చింది. ఆ సందర్భంలో సాత్యకి చంపేశాడు. ఈ విషయాన్ని మనం వెనుక చెప్పుకున్నాం కదా. యుద్ధభూమిలో ఆ సోమదత్తుడికి సాత్యకి ఎదురుపడ్డాడు. అప్పుడు సోమదత్తుడు తన కొడుకు మరణాన్ని తలుచుకొని సాత్యకిపై కోపించాడు. సాత్యకితో ఇలా అన్నాడు, ఓ సాత్యకి, దేవతలు మొదటిగా దర్శించినది క్షత్రియ ధర్మం.
దాన్నే నువ్వు విడిచిపెట్టి చోరధర్మాన్ని పట్టుకొని ఆచరిస్తున్నావు. ఎందుకు ఈ చోరధర్మాన్ని ఇష్టపడ్డావో చెప్పు. ఈ రోజున మేము విజృంభించి నీ తలను నరికేస్తాను. ఈ రాత్రి గడవక ముందే అర్జునుడు నిన్ను రక్షిస్తున్నా సరే నిన్ను వదలను. వీరుడు అనుకునే నిన్ను నేను తప్పకుండా వధిస్తాను. పుత్రులు సోదరులతో పాటుగా నిన్ను చంపకపోతే నేను ఘోరమైన నరకంలో పడిపోతానని సోమదత్తుడు అరిచాడు. వారి మధ్య అతి ఘోరమైన యుద్ధం జరిగింది. పాండవులు సాత్వికని తోడుగా నిలిచారు. ద్రోణాదులు సోమదత్తుడికి సహాయంగా వచ్చారు. ద్రోణుడు పాండవ సేనను కల్లోలపరిచాడు. అర్జునుడు చూస్తూ ఉండగానే సేనంతా పారిపోయింది. సాత్వికి భూరిశ్రవుణ్ణి చంపినందువల్ల అశ్వత్థామ తీవ్రమైన కోపంతో ఉన్నాడు. అతడు సాత్వికిని చంపాలని నిశ్చయించుకున్నాడు. సాత్వికి మీదకు దాడి చేశాడు. ఆ అశ్వత్థామను చూసి భీముడు పుత్రుడైన ఘటోత్కచుడు అడ్డగించాడు. వారి మధ్యలో తీవ్రమైన యుద్ధం జరిగింది. ఘటోత్కచుడికి సహాయంగా అంజన పర్వుడు వచ్చాడు. అంజన పర్వుడిని అశ్వత్థామ వధించాడు. అది చూసి ఘటోత్కచుడు ఎంతో కోపించాడు. తర్వాత ఆ రాత్రి సమయంలో అశ్వత్థామకు ఘటోత్కచుడికి భీకరమైన యుద్ధం జరిగింది. అశ్వత్థామ తన బాణాలతో గుర్రాలు, రథాలు, సారథులు, ఏనుగులు, రాక్షసులను నాశనం చేశాడు. ఒక అక్షోహిణి సంఖ్య గల రాక్షస సేనను చంపేశాడు. అశ్వత్థామ అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడప్పుడు. ఒంటరిగా క్షణకాలంలో తీక్షణమైన బాణాలు ప్రయోగించాడు. ఘటోత్కచుడు చూస్తూ ఉండగానే సమస్త రాక్షస సేనను చంపేశాడు. ఘటోత్కచుడిని ఎంతో బాధించాడు. ఆ ఘటోత్కచుడు చాలా బాధపడ్డాడు. అలాగే భీముడి సేనలను దృష్టద్యుమ్నుణ్ణి పాండవులను గాయపరిచాడు. ద్రుపద కుమారుడైన సురథిని చంపేశాడు. ఆ తర్వాత ద్రుపద కుమారులైన శత్రుంజయుడు, బలానీకుడు, జయానీకుడు, జయాశ్వుడు అనే వారిని కూడా చంపేశాడు. శృతాహ్వుడు అనేటువంటి రాజును చంపేశాడు. 3 బాణాలను ప్రయోగించి హేమమాలిని పురుషుడు, వృషద్రుడు, చంద్రసేనుడు అనే వారిని చంపేశాడు. ఆ ఘోర యుద్ధంలో 10 బాణాలు ప్రయోగించి కుంతీభోజుడి 10 మంది కుమారులను కూడా చంపేశాడు. ఇలా ఇంతమంది వీరుణ్ణి వధించిన తర్వాత అశ్వత్థామ ఒక యమదండం వంటి ఒక భీకర బాణాన్ని తీసుకున్నాడు. దానిని ధనస్సుకు సంధించి ఘటోత్కచుడి మీదకు వేగంగా ప్రయోగించాడు. ఆ బాణం ఘటోత్కచుడి హృదయాన్ని చీల్చి వేగంగా నేలకూలి దూసుకొని పోయింది. ఆ బాణపు దెబ్బకు ఘటోత్కచుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు ఘటోత్కచుడి రథాన్ని అక్కడి నుంచి తప్పించాడు. అశ్వత్థామకు దూరంగా తీసుకొని వెళ్ళాడు. ఆ ఘోర యుద్ధానికి ధర్మరాజు సైన్యమంతా యుద్ధం చేయలేకపోయింది. అశ్వత్థామాల పాండవ సేనను ఓడించి సింహనాదం చేశాడు. ఆ యుద్ధాన్ని చూసి సకల ప్రాణులు నీ కుమారుడు అశ్వత్థామను మెచ్చుకున్నారు అన్నాడు సంజయుడు. అశ్వత్థామ చాలా పెద్దవాడే కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 157వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, అశ్వత్థామ అద్భుతంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ద్రుపదుడి పుత్రులను, కుంతీభోజుడి పుత్రులను, వేల కొద్ది రాక్షసులను చంపేశాడు. అతన్ని చూసి ధర్మరాజు, భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు, సాత్వికి యుద్ధం మీదే మనస్సు పెట్టారు. ఇంతలో సోమదత్తుడు సాత్వికని చూసి కోపించాడు. అతడిపైకి దాడి చేశాడు. అప్పుడు నీ వారికి శత్రువులకు మధ్య తీవ్రంగా యుద్ధం జరిగింది. భీముడు సోమదత్తుడిని చూసి సాత్వికి నిలబడ్డాడు. ఎన్నో బాణాలు ప్రయోగించి సోమదత్తుడిని గాయపరిచాడు. సోమదత్తుడు మాత్రం సాత్వికనే ఎదిరించాడు. అప్పుడు భీముడు ప్రయోగించిన పరిఘ, సాత్వికి ప్రయోగించిన బాణం ఒక్కసారిగా సోమదత్తుడి మీద పడ్డాయి.
ఆ దెబ్బలను సోమదత్తుడు తట్టుకోలేక మూర్చిపోయాడు. అప్పుడు బాక్లికుడు తన కొడుకు మూర్చపోవటాన్ని చూసి కోపించాడు. వర్ష ఋతువులో కురిసే మేఘాన్లాగా బాణాలను సాత్వికి మీద కురిపిస్తూ దాడి చేశాడు. అప్పుడు భీముడు సాత్వికి సహాయం చేస్తూ 9 బాణాలను ప్రయోగించి బాక్లీకుడిని బాధించాడు. గదను గిరిగిరా తిప్పి వేగంగా బాక్లీకుడి మీదకు విసిరేశాడు. ఆ గద వేగంగా వెళ్ళి బాక్లీకుడి శిరస్సును ఖండించింది. అయిపోయింది. అలా వీరుడైన బాక్లీకుడు మరణించాడు. అప్పుడు నీ కుమారుల్లో 10 మంది అక్కడికి వేగంగా వచ్చారు. నాగదత్తుడు, దృఢరథుడు, మహాబాహువు, అయోభుజుడు, దృఢుడు, సుహస్తుడు, విరజుడు, ప్రమాది, ఉగ్రుడు, అనుయాయి అనేటువంటి నీ 10 మంది కుమారులు భీముడిని ఎదిరించారు. వారిని చూసి భీముడు చాలా కోపించాడు. 10 బాణాలను పట్టుకొని ఒక్కొక్కరిపైన ఒక్కొక్క బాణాన్ని విడిచాడు. ఆ బాణాలతో వారు రథాల మీద నుండి కిందపడి మరణించారు. అదే భీముడి ప్రతిజ్ఞ. తర్వాత భీముడు ముందుగా నీ 7 బావమరుదుల పని పట్టాడు. పదునైన బాణాలను ప్రయోగించి నీ బావమరుదులను చంపేశాడు. అంతే వేగంగా శతచంద్రుని కూడా చంపేశాడు. తర్వాత శకుని సోదరుడైన గవాక్షుడు, విభుడు, శరభుడు, సుభగుడు, భానుదత్తుడు శతచంద్రుడి మరణాన్ని సహించలేకపోయారు. వారు ఎంతో కోపించి భీముడి మీదకు పదునైన బాణాలు ప్రయోగించారు. అప్పుడు భీముడు వేగంగా 5 బాణాలను సంధించి ఆ 5 మంది శకుని సోదరులను కొట్టాడు. ఆ బాణాల దెబ్బలకు వారు మరణించారు. అయిపోయింది వాళ్ళ కథ. భీముడు చేస్తున్న ఆ మారణ హోమాన్ని చూసి రాజులందరూ చలించిపోయారు. మరోవైపున ధర్మరాజు అంబష్ట, మాలవ, త్రిగర్త, శిబిదేశీయుల వీరులను యముడి ఇంటికి పంపించాడు. అభీష, శూరసేన, బాహ్లీక, సవపాతిక దేశీయుల వీరులను కూడా వధించి రణభూమిని రక్తమయం చేశాడు. తర్వాత యౌధేయ, మాలవ, మాద్రక గణాల శూరులను కూడా వధించాడు అన్నాడు సంజయుడు. ఎంతమంది పోయారు చూసారా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 158వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, మహారాజా, ఆ రాత్రి సమయంలో పాండవుల మహాబలం విజృంభించింది. దాన్ని భరించడం చాలా కష్టమని దుర్యోధనుడు భావం. ఎంతోమంది పోయారు కదా. వెంటనే పక్కనే ఉన్న కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ మిత్రమా, ఇప్పుడు మిత్రుల మైత్రి ధర్మాన్ని పాటించవలసిన సమయం ఆసన్నమైంది. మిత్రుల యొక్క మైత్రి ధర్మాన్ని ఇప్పుడు ఏదో జ్ఞానం వచ్చినట్టుంది కనుక ఓ కర్ణ, ఇప్పుడు మన వారిని పాంచాలురు, మత్స్యదేశీయులు, కేకీయులు, పాండవులు చుట్టుముట్టారు. మన యోధులందరినీ వధిస్తున్నారు కనుక నువ్వు వారిని రక్షించు. ఇవిగో ఈ విజయధ్వనాలను విను. పాండవులు, పాంచాల మహారథులు, ఎంతోమంది రాజులు సంతోషంగా సింహనాదాలు చేస్తున్నారు, విను అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, ఇంద్రుడే అర్జునుడిని రక్షించడానికి వచ్చినా భయం లేదు. నేను ఆ ఇంద్రుడిని కూడా ఓడిస్తాను, అర్జునుడిని వధిస్తాను, బాధపడకు. నేను పాండవులను, వారికి తోడుగా వచ్చిన పాంచాలను వధిస్తాను. పాండవులను వధించి నీకు విజయాన్ని అందిస్తాను, సందేహించుకన్నాడు. ఇంకా కర్ణుడు చెప్తూనే ఉన్నాడు చూడండి. ఆ మాటలు విని పక్కనే ఉన్న కృపాచార్యుడు పెద్దగా నవ్వాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.